ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టైన అశోక్ నాని రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. లాకప్ లో జరిగిన హింస, సాక్ష్యాల ధ్వంసం, మృతదేహం అదృశ్యం వెనుక మరిన్ని కోణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో సిట్ కీలక ఆధారాలను సేకరిస్తుంది. అరెస్ట్ అయిన అశోక్ నాని రిమాండ్ రిపోర్టులో సిట్ పలు సంచలన అంశాలను పేర్కొంది. సాయి కృష్ణ లాకప్ లో తీవ్ర హింసకి గురై మరణించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సిట్ వెల్లడించింది. అనంతరం కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లుగా ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేసినట్లుగా గుర్తించిన సిట్ ఈ చర్య వెనుక ఉద్దేశంపై లోతుగా విచారిస్తోంది. అంతేకాకుండా కేసుకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ ని నాగపూర్లో విక్రయించినట్లుగా నిందితులు వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. టవర్ లొకేషన్ ఆధారంగా కీలక సాంకేతిక సాక్ష్యాలను సిట్ సేకరించినట్లుగా సమాచారం. ఇప్పటికీ సాయి కృష్ణ మృతదేహం లభ్యం కాకపోవడం కేసులో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మృతదేహాన్ని మాయం చేయడంలో మరికొందరి పాత్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.